వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. స్థానిక విశ్వశాంతి విద్యాలయంలో వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు వితరణగా ఆ పాఠశాల పూర్వ విద్యార్థులు యార్లగడ్డ భవానీ, జయరాం తమ పాకెట్ మనీ సొమ్ము 10,000 రూపాయలు విరాళంగా అందజేశారు. సత్తుపల్లి మండలం బుగ్గపాడుకు చెందిన ఆ విద్యార్థుల తండ్రి యార్లగడ్డ దయానంద్ ఈ మొత్తాన్ని పాఠశాల యాజమాన్యానికి అందజేశారు. కృతజ్ఞతగా పాఠశాల యాజమాన్య నాగేశ్వరరావు, సత్యనారాయణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి దయానంద్ను సాల్వా జ్ఞాపికతో అభినందించారు. ఈ సందర్భంగా దయానంద్ మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు ఉపయోగకరంగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రతి విద్యార్థి తాను చదువుకున్న పాఠశాలను మరవరాదన్నారు. ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ప్రైవేట్ సెక్టర్లో ఒక 33 ఇయర్స్ నుంచి ఉన్నాం. 33 ఇయర్స్లో అనేక ఆటుపోట్లు ఎదుర్కొని ఉన్నాం. జనరల్గా ప్రైవేట్ స్కూల్ కాబట్టి కోఆపరేషన్స్ పెద్దగా ఉండవు. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్ అంటే ఫీజు తీసుకుంటారు, విద్య, వ్యాపారం, ఇది కామన్గా బయట మనకి వినపడేటటువంటి పదాలు. సహజంగా జరుగుతున్నది కూడా అదే, ఒప్పుకోవాలి, ఇది తప్పదు. అయితే ఈ పరిస్థితిలో కరోనా కాలంలో ప్రైవేట్ స్కూల్స్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు మన ముందున్నటువంటి మన పేరెంట్ మీకు తెలిసే ఉంటుంది, నందు గవర్నమెంట్ స్కూల్ అంటే గవర్నమెంట్ వెనకమాల సపోర్ట్ ఉంటుంది, కానీ ప్రైవేట్ స్కూల్కి ఎవరి సపోర్ట్ ఉంటుంది. మరి పిల్లలందరూ ఇక్కడే చదువుకో మా పిల్లలిద్దరూ ఇక్కడే ఎల్కేజీ నుంచి 10th వరకు చదువుకున్నారు. మరి అమ్మాయి బీ ఫార్మసీ చదువుతూ ఉంది, ఆ అబ్బాయి కూడా ఇంటర్ చదువుతూ ఉన్నాడు. ఈ కరోనా కాలంలో చాలా బాధేసింది నాకు. అన్ని రకాలుగా అందరికీ వాళ్ళకి అన్ని సేవ చేస్తూ ఉన్నారు, అన్నీ చేస్తూ ఉన్నారు. కానీ 18 నెలలు సుమారు సార్, 18 నెలలు కరోనాతో లాక్డౌన్ తోటి ఆగిపోయినటువంటి స్కూళ్ళు నడిపించడం కోసం ఎన్ని బాధలు పడుతున్నారని ఏదన్నా చేయాలని అనిపించింది. కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, రిచ్ ఫ్యామిలీ ఏం కాదు మాది. ఏదో ఒకటి చేయాలని అప్పటి నుంచి ఉంది నాకు. ఏం చేయాలన్నా మరి ఆర్థికంగా మన దగ్గర ఉంటే ఎంతైనా చేయొచ్చు. అసలు ఉన్నటువంటి వాళ్ళు ఈ ఆలోచన రావాల్సింది. నాకున్న పరిధిలో ఏదో ఉడతా భక్తిగా నేను ఏదో కొంచెం స్కూల్కి ఏదో ఒకటి హెల్ప్ చేయాలనిపించి చేశాను. నేను అంతవరకే. ఎవరైనా చేసిన మేలు అనేది మర్చిపోకూడదు, చదివిన స్కూల్ మర్చిపోకూడదు. మరి మనకి వెనుకమాలు ఉన్నటువంటి గురువులు మనకి విద్య నేర్పి, సంస్కృతి సాంప్రదాయాలు నేర్పి, మరి వాళ్ళు జాబులు చేసే వాళ్ళు కూడా ఉండొచ్చు. మీరు ఉన్నారా సార్? మరి ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆలోచించాలి కదా. మనం చదువుకున్న స్కూల్ ఇంకా నడుస్తూ ఉంది, వాటికి మనం ఏదో ఒకటి సహాయం చేసి ఇంకా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో అందరూ ఆలోచించాలి. నాకు వచ్చిన ఆలోచన నేను అమలుపరిచాను కొంతవరకు. ఇంకా అందరూ కూడా ఆలోచించి సహాయం చేసినట్టయితే స్కూల్కి మంచి పేరు ఉంటుంది, భవిష్యత్తు ఉంటుంది, అందరూ ఆనందంగా ఉండాలనేది. ఇక పిల్లలు స్కూల్లో చదివి దయానంద్ గారు బుగ్గపాడు కనకదుర్గ స్వామి ఆలయం నిర్వాహకులుగా ఉంటూ అనేక ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో వారి యొక్క జీవితాన్ని అంకితం చేసి ఆ రకంగా ఒకవైపు ప్రైవేట్ స్కూల్స్లో, ప్రైవేట్ సెక్టర్లో ఇలా ఆలోచించే మంచి మనసు ఉన్నటువంటి పేరెంట్ని సత్కరించుకోవటం అనేది మన యొక్క ధర్మం, మానవ ధర్మం. మంచి చేసిన వాళ్ళని మనం ఎప్పుడు కూడా ప్రోత్సహించాలి, అభినందించాలి, సత్కరించాలి, వారి యొక్క సేవలను గుర్తించాలి అనేటటువంటి ఉద్దేశంతో సార్ని ఒకసారి విశ్వశాంతి స్కూల్కి విజిట్ చేయమని కోరడం జరిగింది. మా కోరికను మన్నించి విచ్చేసినటువంటి దయానంద్ గారికి ఒక చిరు సత్కారం విశ్వశాంతి తరఫున. టీచర్ మేడం గారు